నమస్తే అండి, నేను రజా. ఈ సోషల్ మీడియాలో ఏ ఎపిసోడ్ అయినా ముగిసిద్దామో కానీ రాజ్ తరుణ్ అదేవిధంగా ఈ ఎవరైతే లావణ్య ఉన్నారో వీళ్ళ ఎపిసోడ్ ముగిసేదట్టు ఏమైతే కనిపించట్లేదు. ఆమెమో ఏకంగా సూసైడ్లు చేసుకుంటా ఉంటుంది, ఆత్మహత్య చేసుకుంటానంటది, నన్ను కొడుతున్నారు, హింసిస్తున్నారంటది. సో నేను ప్రాణాలు విడిచేస్తా అని చెప్పేసి బిగ్ స్టేట్మెంట్స్ అయితే ఈరోజు పాస్ చేయడం జరుగుతుంది. అయితే ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఏ రోజు కూడా ఈ రాజ్ తరుణ్ వచ్చేసి బయటకు వచ్చి నేను ఇది చేశానో ఇది చేయట్లేదో నా తప్పిదో నా ఒప్పిదో ఎక్కడ కూడా మాట్లాడలేదు. అసలుకి స్టార్ట్ టు ఎండ్ ఇంక ఎండ్ అవ్వలేదులేండి, ఎండ్కి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ టైం పీరియడ్లో ఎక్కడ కూడా రాజ్ తరుణ్ రావట్లేదు, వచ్చే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఎందుకు అది అర్థం కావట్లేదు. లావణ్య అకేషనల్గా కనిపిస్తుంది, సోషల్ మీడియాలో కనిపిస్తుంది, వీడియోస్లు మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తుంది, పోలీస్ స్టేషన్లు అంటుంది, కోర్టు అంటుంది, అది అంటుంది, ఇది అంటుంది. బట్ రాజ్ తరుణ్ మాత్రం కనిపించట్లేదు. ఆయన ఏదో తన సినిమాలు ఏదో చేసుకుంటున్నాడు, కంటికి కనిపించకుండా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు విషయం ఏంటంటే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తాను అని చెప్పేసి ఈ లావణ్య ఎవరైతే ఉన్నారో, మరి రాజ్ తరుణ్కి లావణ్యకి పెళ్ళయిందని 100% తెలియదు, బట్ ఆమె అయితే అంటుంది పెళ్ళయిందని. ఆమె చెబుతోంది పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తా అని చెప్పేసి. అసలు విషయం ఏంటంటే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి అయితే లావణ్య రావడం జరిగిందన్నమాట. సో నిన్న రాత్రి కొంతమంది తన ఇంటికి వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పేసి లావణ్య ఫిర్యాదు చేయడం జరుగుతుంది. సో ఎవరు దాడి చేస్తారు? రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదనే ఆరోపణ. అదేవిధంగా పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తారని, తనకు ప్రాణహాని తనకి ఉందని చెప్పినా సరే న్యాయం చేయడం లేదని చెప్పేసి ఆరోపిస్తున్న లావణ్య. ఎవరి దగ్గర నుంచి ప్రాణహాని ఉంది? సో రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రుల మీద ఫిర్యాదు అయితే ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జరుగుతుంది. మరి రాజ్ తరుణ్ కావచ్చు, అతని తల్లిదండ్రులు రీసెంట్గా కనిపిస్తున్నట్టు ఉన్నారు మీడియా సర్కిల్స్లో. అసలు రాజ్ తరుణ్ అయితే కంప్లీట్గా నేను రాను మీడియా ముందుకి, నేను వచ్చి మాట్లాడను, దీనికి సంబంధించి నేను ఎక్కడ కూడా రియాక్ట్ కాను. చివరికి అతని సినిమా ఒక ఈవెంట్లో కూడా, ఒక ప్రెస్ మీట్లో కూడా ఇదే దానికి సంబంధించి అడిగినప్పుడు కూడా అతను చెప్పిన మాట ఏంటంటే నేను ఈ క్వశ్చన్కి అసలు ఆన్సర్లు చెప్పాలని చెప్పేసి. సో మరి లావణ్యని టార్గెట్ చేస్తుంది ఎవరు? రాజ్ తరుణే టార్గెట్ చేస్తున్నాడే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. ఒకవేళ రేపటి రోజున ఈమెకి ఏదైనా జరగకపోవడం జరిగితే తప్పనిసరిగా రాజ్ తరుణ్ని బాధ్యుని చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి అనమాట. ఈమె కనుక రాజ్ తరుణ్ మీద అతని తల్లిదండ్రుల మీద కంప్లైంట్ ఇస్తే. ఇక్కడ వింతైన విషయం ఏంటంటే ఇక్కడ రకరకాల పేర్లు అయితే తెర మీదకి వచ్చింది. ఆ మస్తాన్ సాయి అని ఒకళ్ళు, ఇంకా రకరకాల వ్యక్తులు, ఇలా వీడియోలు, ఆడియోలు, బూతులు, ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటి రీత్యా ఈమె చెప్పే విషయం ఏంటంటే ఫైనల్గా నేను చచ్చిపోతాను అంటుంది. రెండోది ఏంటంటే నన్ను చంపుతారు అంటుంది. ఈమె పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి తనకి ప్రాణహాని ఉందని చెప్పేసి న్యాయం చేయాలని చెప్పేసి ఆరోపిస్తుంది. పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే చచ్చిపోతా అని చెప్పేసి అవుతుంది. రెండోది రాజ్ తరుణ్ అతని తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు అట పట్టించుకోవట్లేదట. తన ఇంటికి కొంతమంది నిన్న అర్ధరాత్రి వచ్చి ఆమె మీద దాడి చేసే ప్రయత్నం చేసినారట. అది కూడా ఫిర్యాదు చేసింది. చూడాలి మరి పోలీసులు మరి వీళ్ళ ఎపిసోడ్ ఇంకెంతకాలం నడుస్తూ ఉంటుందో.